కొత్త నిబంధన నుండి మత్తయి సువార్తలో మొదటి అధ్యాయం చదువుకుందాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. యూదా తామారునందు పేరేసును జేరేషును కనెను. పేరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను. ఆరాము అమీనాదాబును కనెను, అమీనాదాబు నైసోనును కనెను, నైసోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు మెషయ్యను కనెను, మెషయ్య రాజైన దావీదును కనెను. ఉరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా అస్సాను కనెను, అస్సా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను, హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోజును కనెను, ఆమోను యెషయాను కనెను. యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యెషయా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయస్తలియేను కనెను, సయస్తలియేను కనెను. సయస్తలియేలు జెరుబ్బాబేలును కనెను, జెరుబ్బాబేలు అబీహూదును కనెను, అబీహూదు ఎలియాకీమును కనెను, ఎలియాకీము ఆజోరును కనెను, ఆజోరు షాదోకును కనెను, షాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను, ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియు భర్త అయిన ఏసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనికి కొనిపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, అతని తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భం ధరించినది మరి పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనెను. తన ప్రజలకును వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యేసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. ఈ వాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.